ఈ సమయాన్ని బట్టి దేవునికి మొదటిగా నా హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నేను ఆహ్వానించిన మీ పాస్టర్ గారు శరీల్ రాజు గారు, సంఘస్థులు, పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. సో మంచిది. ఇక్కడికి వచ్చిన వారందరూ క్రైస్తవులైనా ఇంకా యేసు ప్రభును పూర్తిగా తెలుసుకోకుండా, రక్షణ పొందకుండా ఎవరైనా ఉన్నారా? మీరంతా రక్షణ పొందారా? ఎస్ ఆర్ నో? ఓకే, థ్యాంక్ యూ. రక్షణ పొందకుండా ఇంకెవరైనా ఉన్నారా? రక్షణ పొందకుండా పూర్తిగా యేసు ప్రభువుని నమ్మకుండా, ఆయనను వెంబడించకుండా ఎవరు లేరా? ఒక్కరున్నారా? వెరీ గుడ్. ఇంకెవరున్నారు? ఒక్కరు. వెరీ గుడ్. అమ్మా, మీ కొరకే నేను వాక్యం చెప్తా. రక్షణ పొందిన వారికి కొన్ని మాటలు ఉంటాయేమో కానీ, ఏమండి, వధువు సంఘ ఆరోహణ సభలు, వధువు సంఘ ఆరోహణ అండి. సో సంఘము అనగా లోకంలో నుండి క్రీస్తులోనికి పిలువబడిన వారు. సంఘం వధువుతో పోల్చబడేను అని మనకు నేర్చుకున్నాం. మీ సంఘంలో పెండ్లి కుమార్తె ఏ విధముగా పెండ్లి కుమారుని పెండ్లి చేసుకున్నటకు సిద్ధపడినో అదే విధముగా రక్షించబడిన వారు కూడా సంఘముగా ఒక పెండ్లి కుమార్తెగా ప్రభువును కలుసుకోవడానికి, పెండ్లి కుమారునితో చేర్చబడ్డానికి, ఆయన ఎదుర్కొంటకు సంఘము సిద్ధపడవలేను. ఏమండి? సిద్ధపడిన వారు మాత్రమే ఆరోహణమై వెళ్ళెదరు. ఏమండి అని మనం నేర్చుకున్నాం. మంచిది. సో సంఘములో చేర్చబడిన వారికి దేవుడు అనేక గొప్ప వాగ్దానాలు, నిరీక్షణ కలుగజేసే గొప్ప వాక్యాలు మనకి ఆయన అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం 17వ వచనంలో ప్రభువు రాకడలో క్రీస్తులో ఉన్నవారు మేఘముల మీద కొనుపోబడుదురు. నేను అన్ని షార్ట్గా చెప్తున్నా, పూర్తిగా వాక్యాన్ని చదవటం లేదు. సిద్ధపడిన వారు, ప్రభువు అంగీకరించే రీతిలో ఎవరైతే సిద్ధపడతారో వారు ప్రభు యొక్క రాకడలో ముందుగా ప్రభునందు మృతులు, ఆ తర్వాత సజీవుగా ఉన్న మనము ప్రభును ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనుపోబడుదము, అంటే ఆరోహణము చెందేదమని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. సో ఇంకా యోహాను శుభవార్త 14వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మీ హృదయములను కలవరపడనీయకుడి, నా తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు, నేనుండి స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోవదును అని సిద్ధపడిన వారికి గొప్ప ప్రామిస్, అభయము, నిరీక్షణ, హోప్ మనకిస్తున్నారు యేసుప్రభువు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ప్రపంచంలో మానవులందరూ కూడా, ముఖ్యంగా మన దేశంలో ప్రజలకు దేవుడు అంటే చాలా భక్తి. అందుకనే ఏదో ఒక రూపంలో దేవుడిని ఆరాధన చేస్తూ ఉంటారు, వారికి నచ్చిన విధానంలో. అంటే దాని ద్వారా మోక్షము సంపాదించుకుంటాడు మానవుడు అనే గొప్ప ఆశ. నరకం అంటే అందరికీ భయమే. నరకాన్ని తప్పించుకోవడానికే మానవుడు చేసే ఈ భక్తి సాధన, పూజలు, పురస్కారాలు, వ్రతాలు, తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా మంచిది. సో అందుకే యేసుప్రభువు వారు కూడా ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది,
మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ఈ లోకము శాశ్వతమైనది, సమస్తము వ్యర్థము. ఎంత సంపాదించినా ఏది తీసుకుని పోలేడు. కేవలం ఆత్మ మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తుంది, దేవుడు చెప్పిన రీతిలో జీవిస్తే, లేకపోతే అగ్నిగుండము అన్న సంగతి మానవునికి తెలుసు. అగ్నిగుండమే లేదనుకోండి, మానవుడు భక్తిగా, నీతిగా, పరిశుద్ధతగా, న్యాయముగా, సత్యముగా జీవించవలసిన అవసరమే లేదు. అగ్నిగుండా నుంచి తప్పించుకోవడానికే మానవుడు చేసే ఈ భక్తి సాధన. అయితే యేసుప్రభువు వారు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి పరలోక రాజ్యం గ్యారంటీ అని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. అది యోహాను సువార్త 11వ అధ్యాయము 2, 5, 25, 26 వచనంలో, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును, బ్రతికి ఎన్నడూ చనిపోడు. స్తోత్రం. హల్లెలూయా. అది గొప్ప నిరీక్షణ మనకి. ఇప్పుడు యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోతున్నారు. వాక్యంలో ప్రభువునందు క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు అని వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే వారిని ఒక రోజున యేసు ప్రభువు వారు తిరిగి లేపి, అలాగే సజీవముగా ఉన్న మనలను ఆయనతో కూడా పరలోకంలోనికి తీసుకుని వెళ్ళనై ఉన్నాడు. ఇది గొప్ప నిరీక్షణ మనకి. అందుకే అన్యుల వలె లేదా విశ్వాసం లేని వరే మీరు విచారించుట మంచిది కాదు, నిరీక్షణ లేని వారి వలె ఉండడం మంచిది కాదని క్రైస్తవులకు అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రపంచంలో పూర్వకాలంలో చాలా పెద్ద జ్ఞాని అని సొలొమోను రాజుకి పేరు. ద కింగ్, వైజ్ కింగ్ సాలమన్ ద గ్రేట్ అని పూర్వకాలంలో అతనికి పేరు. అతను ఏమని చెప్పాడు? సమస్తము వ్యర్థము, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును, ఆ తర్వాత తీర్పు ఉంటుంది కాబట్టి. సో ప్రసంగి గ్రంథంలో చివరిలో అంటాడు ఆయన ఏమని, నేను ఎన్నో బోధనలు చేశాను, ఎన్నో సామెతలు చెప్పాను, అయినప్పటికీ అనంతయు విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే. సారాంశం చెప్తున్నాడు ఏమని, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించుచుండటయే మానవ కోటికి విధి. అది ఎవరు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఏ రీతిగా చెప్పినా, చివరికి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు గైకొనుటయే మానవ కోటికి, మానవ జాతికి అది విధి. అది విధికేమి లేదు. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతికమే పాపము. దేవుడు చెప్పినట్లుగా ఆదాము అవ్వ మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆయన ఆజ్ఞలు ఎవరు సంపూర్ణంగా పాటించలేరు. ఏమండి? సో కనుక చివరికి మానవుడు చేయవలసింది దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించవలసిన అవసరం ఉన్నది. అది జ్ఞాని అయిన సొలొమోను మహారాజు పూర్వకాలంలో ప్రకటించాడు. సరే, ప్రస్తుత కాలంలో ప్రపంచంలోనే అతి తెలివైన మనిషి ఒకడు ఉన్నాడు సౌత్ కొరియాలో. ఆయన పేరు యంగ్ హూన్ కిమ్. ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషెంట్, అన్ని విషయాల్లో అతనికి చాలా జ్ఞానం ఉన్నది, జ్ఞాపశక్తి ఉన్నది. సో అతను చాలా శాస్త్రాలు, ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారే సజీవమైన నిజమైన దేవుడు, ఆయనే మార్గము, సత్యము, జీవము, ఆయన ద్వారా తప్ప పరలోకానికే వేరే మార్గం లేదని ప్రస్తుత ప్రపంచంలో అతి తెలివైన మనిషి చెబుతున్నాడు. నేను చెప్పింది వట్టిదో నిజమో మీరు గూగుల్కి వెళ్ళి కొట్టండి. ఆయన పేరు యంగ్, YOUNG, యంగ్ హూన్, HOON, హూన్
కిమ్, KIM. వాట్ యంగ్ హూన్ కిమ్ సెడ్ అబౌట్ జీసస్ అని కొట్టాడు మీరు వచ్చేస్తే. యేసుప్రభు గురించి ఏం చెప్పాడు? చాలా అద్భుతంగా చెప్పాడు. ఏమండి? సో కనుక పిల్లారా, మానవుడు చివరికి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు పాటించాలి. అయితే మనం పాటించలేం. ఏమండి? ఆజ్ఞాధికరమైన పాపము. ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేరు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే యేసుప్రభువు వచ్చారు. మనం నెరవేర్చలేము కనుక. సో ధర్మశాస్త్రము పాపము చేసిన వారికి శిక్ష విధిస్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపము చేసాము కనుక మానవుడు మరణము తప్పదు. అయితే ఆ రెండింటి నుంచి విడిపించడానికే హల్లెలూయా. చాలా ఉంచండి, మంచిగా ఉంది. ఇంకేం డిస్టర్బ్ చేయకండి. థ్యాంక్ యూ. బస్ అదే సౌండ్ తగ్గించండి. మంచిగా ఉన్నదని ఎందుకు మళ్ళా అవసరం లేదు. వాళ్ళకి వినబడితే చాలండి. ఓకే, అదే సౌండ్ వస్తుంది మరి. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. మానవుడు ఏదైతే చేయలేకపోయాడో చేయలేడో దాన్ని చేయడానికి యేసుప్రభువు వారు లోకానికి వచ్చి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, దేవి ఆజ్ఞలు పాటించి మన పక్షమున మనకు రావలసిన శిక్షను ఆయన భరించి, ఆయన కృప ద్వారా, ఆయన యందు విశ్వాసము ద్వారా మనలను రక్షించి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన చేయవలసిన పని అంతా కూడా ఆయన చేసేసాడు. అందుకే శిలువలో యేసుప్రభువు వారు సమాప్తమైనది అంటాడు. ఏమండి? ఆలోచన చేయండి. ఒక వ్యక్తి శిలువలో లేదా ఏదైనా భయంకరమైన శ్రమల చేత బాధపడుతున్న సమయంలో అయ్యా, అబ్బా, సహాయం చేయండి, రక్షించండి అని అరుస్తాడు సహాయం కొరకు. కానీ యేసుప్రభువు వారి యొక్క శిలువ దృశ్యం ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయన 7 మాటలు పలికాడు కదా, చాలా అర్థవంతమైన మాటలు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. ఇంకా చాలా చెప్పాడు. ఏమండి? ఇక చివరిలో సమాప్తమైనది అంటాడు. ప్రతి మాట కూడా ఎంతో అర్థవంతమైనదిగా ఆయన పలికిరు. అంతేగాని నన్ను రక్షించు, నన్ను రక్షించు, సహాయం చేయండి నా శిష్యులారా అని ప్రాధాన్యపడలేదు. సో మన పక్షమున చేయవలసిందంతా కూడా ఆయన చేసి ఉన్నాడు. సరే, మంచిది. ఇప్పుడు వధువు సంఘములో చేర్చబడాలంటే మరి ఏం చేయాలి? మరి నీ పరిస్థితి ఏంటి? వధువు సంఘములో చేర్చబడాలి అంటే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడాలి, నీతివంతుడిగా మార్చబడాలి, ఆయన రక్తంలో కడగబడాలి, నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, నువ్వు సిద్ధపడాలి. అప్పుడే ఆయన వచ్చినప్పుడు నిన్ను ఆయనతో పాటు తీసుకుని వెళ్తాడు. అయితే మరి నీ పరిస్థితి ఏంటి? మానవుడి యొక్క పరిస్థితి అట యెషయా గ్రంథంలో మనం చూస్తే నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కొంచెమైనను స్వస్థత లేదు మానవునికి. 1వ అధ్యాయము 5-6 వచనంలో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మానవునిలో ఏమాత్రము కూడా స్వస్థత లేదు. ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, గాయములు, అవి పిండబడలేదు. ఇంకా బైబిల్లో మనం చూస్తే మానవుని యొక్క పరిస్థితి యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అందరూ త్రోవ త్రప్పి గొర్రెలే పనికి మాలిన వారైరి అని వ్రాయబడి ఉన్నది. ఇక ఇర్మీయా గ్రంథంలో 17:9 వచనంలో నరుని యొక్క హృదయము, మానవుని యొక్క హృదయము భయంకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు అన్నాడు. ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు అని బైబిలే సెలవిస్తున్నది. అందరూ పాపము చేసి, పేదవాడు, ధనవంతుడు,
చదువున్నా లేకపోయినా, రాజులు, సామాన్యులు, ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషులైనా, తెల్లవాడైనా నల్లవాడైనా, ప్రపంచంలో ఉన్న జనులందరూ ఏదో విధముగా పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు, పరలోకానికి అనర్హులుగా మారిపోయారు. కానీ దేవుడికి ఉన్న లక్షణాల్లో గొప్ప లక్షణం ఏంటంటే దేవుడు మహాప్రేమ గలవాడు, జాలి గలవాడు, దయగలవాడు. పేతురు రాసిన పత్రికలు బైబిల్లో ఎవరు నశించిన నా చిత్తము కాదు, అందరూ మారు మనసు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క కోరిక. దాని కొరికి యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనల్ని ప్రేమించాడు కనుక ఆ పరలోక మహిమను, ఘనత, ఆరాధన ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుచున్న గొప్ప వైభవం అంతా కూడా విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించుకుని ఈ లోకానికి మనల్ని రక్షించుటకు ఆయన వచ్చి ఉన్నాడు. తిమోతి 1:15 పాపులను రక్షించుటకు, తప్పిపోయిన మనలను, పాపములో ఉన్న మనలను రక్షించుటకు, పాపము నుంచి రక్షించుటకు, మరణము నుంచి రక్షించుటకు, అగ్నిగుండం నుంచి రక్షించుటకు, శాపము నుంచి రక్షించుటకు, సాతాను బంధకము నుంచి రక్షించుటకు, సాతాను రాజ్యం నుంచి విడిపించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చెను అన్న వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో ప్రతి దానికి ఒక మందు కానీ ఏదో ఒక పరిష్కారం కనుగొంటూ ఉన్నారు. కానీ విచిత్రం ఏమిటంటే మానవుని యొక్క పాపము తీసివేయడానికి ఇంతవరకు ఎవరు కూడా ఏ మందు, ఏ పరిష్కారము కనుగొనలేకపోయిరి. ఎందుకంటే అది ఎవరి వల్ల కాదు, ఒక్క యేసు ప్రభువుని మాత్రమే, యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం మాత్రమే మానవుని యొక్క ప్రతి పాపమును కడిగివేయును, తుడిచివేయును. ప్రపంచంలో పాపానికి మందు లేదు. మానవుని యొక్క పరిస్థితి అది. Man deserves punishment, man deserves hell because he sinned against God. దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నాడు కనుక మానవునికి రావలసిన శిక్ష మరణము, అగ్ని గుండము. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఏదో విధముగా మనల్ని రక్షించాలి. చూడండి, దేవుడు న్యాయవంతుడు కదా, న్యాయవంతుడు కనుక అటు న్యాయం చేయాలి, పాపమును శిక్షించాలి, మానవుని ప్రేమించాలి. మరలా అబ్బా, ఇది భలే కష్టమైన పని అండి. పాపమును శిక్షించాలి, పాపము చేసిన పాపిని ప్రేమను బట్టి రక్షించాలి, న్యాయం చేయాలి. ఎలాగా? అతని శిక్ష పడకూడదు. అందుకే దేవుడు ఆత్మయున్న దేవుడు శరీరాన్ని ధరించుకొని ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడు ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను, యేసుక్రీస్తుగా. అదే క్రిస్మస్ పండుగ మనం చేసుకుంటాం. 33 సంవత్సరాలు ఆయన జీవించి ఏమండి మనం ప్రేమించాడు కనుక సమస్తము ఆయన విడిచిపెట్టి బాలుడిగా వచ్చి మన శిక్షను ఆయన మీద భరించి మనకి విడుదల అనుగ్రహించి ఉన్నాడు, పాపక్షమాపణ అనుగ్రహించి ఉన్నాడు, పరలోక రాజ్యము ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మానవుడి యొక్క ప్రయత్నం ఏది కూడా పని చేయదు. కూసు దేశస్తుడు తన చర్మమును మార్చుకోగలడా? అంటే నల్ల జాతి వారు ఆఫ్రికాలో వారి చర్మాన్ని మార్చుకోగలుగుతారా? ఎవరి వల్ల కాదు. చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలరా? మార్చుకొనగలిగితే పాపము చేయటం గల వాడుపడిన మానవుడు పాపము చేయకుండా ఉండగలుగుతాడు, పరిశుద్ధుడిగా చేసుకోగలుగుతాడు. అది అతని వల్ల కాదు, ఎవరి వల్ల కాదు.
మానవునికి ఏదో సాధ్యము, అది సాధ్యం చేయడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన సంఘములోనికి, వధువు సంఘములోనికి పాపిగా ఉన్న నిన్ను, దుష్టుడు, దుర్మార్గుడిగా, అన్యాయస్తుడిగా, దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడిగా, పాపంలో చచ్చిన వాడిగా ఉన్న నిన్ను అంగీకరించాలంటే దేవుడు ఏం చేశాడు? ఆయన అంగీకరించడానికి నీకు చేయవలసిన పనంతా కూడా చేసేశాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు, ప్రపంచంలో ఉన్న సర్వ మానవుల కొరకు, ఒక జాతి, ఒక దేశం కొరకు కాల్సుమా, అందరి కొరకు తన్ను తాను క్రయ విమోచనముగా సమర్పించుకొనెను అని వ్రాయబడి ఉన్నాడు. అవును, దేవుడు ఒక్కడే, గమనించాడు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, దేవుడు మధ్యవర్తి ఇద్దరు ఒక్కడే. అని ఎవరు? క్రీస్తు యేసు నరుడు. అంటే యేసు ప్రభువారే దేవుడు, మానవునికి దేవునికి మధ్యవర్తిగా వచ్చిన నరుడు యేసు క్రీస్తు ప్రభువారు. ఈయన అందరి కొరకు, అంటే మానవులు చేసిన సమస్త పాపముల కొరకు, ఆది నుంచి ఇప్పటి వరకు జరగబోయే జనాంగంలో పుట్టబోయే జనులు పాపము చేసిన వారి పాపముల నిమిత్తం అందరి కొరకు క్రయ విమోచన ధర్మగా తన రక్తాన్ని చిందించాడు. ఎందుకు? నిన్ను ఆయన సంఘంలోనికి చేర్చుకోవడానికి. విచిత్రం ఏంటంటే వేదాల్లో కూడా అద్భుతమైన సత్యాలు వ్రాయబడి ఉన్నవి. ఒక వేదంలో రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగ నేరము అని వ్రాయబడి ఉన్నది. అవును. తర్వాత ఇంకొక శ్లోకంలో భగవంతుడే పరలోకంలో నుంచి భూలోకానికి దిగి వచ్చి మానవునిగా తన సొంత శరీరంలో నలగొట్టుకుని యజ్ఞమైపోవాలి, ఆవుదైపోవాలి, లేదా చనిపోవాలి, మళ్ళా తిరిగి లేచి సజీవునిగా ఆయన రుజువు చేసుకోవాలి. అప్పుడే మానవునికి పాప విమోచన, లేకపోతే లేదు. నేను అడుగుతా, దేవుడయ్యుండి మానవుడిగా దిగి వచ్చి పాపుల కొరకు రక్తము చిందించి యజ్ఞమైపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఎవరు లేరు. ఒక్క యేసు ప్రభువారు మాత్రమే. వేదాలు ఘోషిస్తున్నట్లుగా, బైబిల్ బోధిస్తున్నట్లుగా, అనేక శాస్త్రాలు బోధిస్తున్నట్లుగా పిల్లారా మానవుని కొరకు దిగి వచ్చిన దేవుడే యేసు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపిగా ఉన్న నీవు, నీ కొరకు ఆయన చేయవలసినంత చేసి ఉన్నాడు. ఇక ఫైనల్గా నా ప్రసంగంలో నువ్వేం చేస్తే ఆ సంఘంలో చేర్చబడతావు. ఆ తర్వాత పెండ్లి కుమారుని కలుసుకోవడానికి నీవు సంఘముగా ఆరోహణ అవుతావు లేదా ఎత్తబడతావు. చూసుకుందాం మనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9-7 వచనములలో ఈ మాట వ్రాయబడినది. మీ పాపములను మీరు ఒప్పుకొనినా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మిమ్మును ప్రతి అపవిత్రత నుంచి, పాపము నుంచి విడిపించి పరిశుద్ధులుగా చేయును. 7వ వచనంలో ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనమును ఆయన వెలుగులో అన్యోన్యము కలిగిన వారమై నడిచిన ఎడల అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి వేయును. స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మానవుడు చేయవలసిందేమీ లేదు. ఎన్ని చేసినా దేవుడు అది అంగీకరించడు. కేవలము మీ పాపములు మీరు ఒప్పుకొని ఆయన నమ్మతగిన వాడు, నీతిమంతుడు కనుక మీ పాపములు క్షమించి ఆయన రక్తంలో కడిగి పవిత్రుడిగా చేయగలడు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా,
శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. మానవుని యొక్క నీతి క్రియలు ఏమండి, భక్తికి సంబంధించిన ఏ క్రియలైనా సరే ఆయన దృష్టిలో ఎలా కనపడుతున్నాయంటే మురికి బట్టల వలె, ఏమండి, గాగుల వలె కనిపిస్తున్నావు. ఎందుకంటే మానవుని యొక్క పాపము మానవుని యొక్క క్రియల ద్వారా, మంచి క్రియల ద్వారా అవి తొలగిపోవడం అసాధ్యం. అందుకే యేసు ప్రభువారి యొక్క రక్తము మాత్రమే పవిత్రమైనది. ఈ ప్రపంచంలో ఏ మానవుడు పవిత్రుడు కాదు, నీతివంతుడు కాదు. అందుకే దేవుడే పవిత్రుడిగా, నీతివంతుడిగా, పరిశుద్ధుడిగా జన్మించవలసిన అవసరం వచ్చింది. ఆ పరిశుద్ధ రక్తాన్ని, ఎవరి రక్తాన్ని మనుషులందరూ చేసిన పాపములు కడిగి వేయడానికి శక్తివంతమైనది. వేదాలు కూడా బోధిస్తున్నవి. ఏమండి, భగవంతుడి రక్తమే కావాలట. భగవంతుని రక్తమే కావాలంటే భగవంతుడు మానవుడు రావాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ. యేసు వారు కూడా అదే చెప్తారు, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి అని. కనుక పిల్లారా, వధువు సంఘములో నువ్వు చేర్చబడి ఎత్తబడాలంటే నీ పాపములు ఒప్పుకోవాలి. అవును, ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూస్తే, పక్షవాతముతో బాధపడుచున్న ఒక వ్యక్తిని నలుగురు మోసుకుని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఆయన ఇలాంటి ఒక ఇంట్లో బోధిస్తూ ఉండగా ప్రజలు ఆ హాల్ అంతా నిండిపోయారు. ఆ జబ్బుతో ఉన్న వ్యక్తిని యేసు ప్రభు ఎదురు తీసుకురావడానికి స్థలం లేదు. వారు ధైర్యం చేసి మనుషులు అడ్డుగా వచ్చినా, ఎవరు ఏమనుకున్నా వారు పట్టించుకోకుండా యేసు ప్రభు ఎదురు వెళితేనే మా వ్యక్తి స్వస్థత పొందుతాడు అని నమ్మారు. గట్టి నిర్ణయంతో అక్కడ ఉన్నారు. సో వీరు లేకపోయినా ఇంటి పైకి ఎక్కేసి పెంకులు విప్పేసి తాళ సహాయంతో మంచముతోనే ఆ పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని కిందకి దించారు. దించితే మీరు ఆలోచన చేయండి, ఆ ఇంటి యజమాని కానీ అక్కడ ఉన్న పెద్దలు కానీ శాస్త్రులు పరిచయాలు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఆటగా పెట్టి ఉంటారు. కానీ వారు ఎవరు మాట వెళ్ళా, కొడతారా కొట్టాడు, చెబుతారా చెప్పండి, మాకు యేసు ప్రభు కావాలి. అప్పుడు యేసు గారు ఆయన కూడా ఏమన్నా ఏమనకుండా చక్కగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మనుషుడా, వారి విశ్వాసము చూచి మనుషుడా, నీ పాపములు క్షమించబడినవి అంటాడు. మానవుడికి కావాల్సింది మొట్టమొదట పాప క్షమాపణ, ఆ తర్వాత స్వస్థత. పాపములు క్షమించబడకుండా పరలోక రాజ్యంలో మానవుడు ప్రవేశించలేడు. కాబట్టి మీకును మీ దేవునికి మీ పాపములు అడ్డుగా వచ్చరు అని వ్రాయబడి ఉన్నది. ఒక్కసారి పాపము క్షమించబడిన తర్వాత యేసు ప్రభు నీలోకి వచ్చినప్పుడు నీకు ఆయనకి అద్భుతమైన సహవాసం ఏర్పడుతుంది. కనుక నువ్వు ఏది అడిగినా, నా నామమున నా తండ్రిని ఏది అడిగినా అది నీకు అనుగ్రహించబడును అంటాడు. మీరు నా యందును నేను మీ యందును నిశ్చయించగలరా, మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీరు బహుగా ఫలించిన వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురని యేసు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో తెలియజేస్తూ ఉంటారు. కనుక పిల్లారా, మొట్టమొదట నీ పాపములు క్షమించబడాలి. ఏమండి, ఆ తర్వాతే స్వస్థత. ఒక్కసారి నీ పాపము క్షమించబడినట్లయితే, అది రక్తంలో కడగబడినట్లయితే నువ్వు ధన్యుడివే. అది సింపుల్. యేసు ప్రభువారు మీ పాపములు మీరు ఒప్పుకున్న ఎడల, సింపుల్గా అంతే. పాపము ఒప్పుకొని దానిని విడిచిపెట్టి వాడు ధన్యుడు. అంటే మరలా పాపములు కొనసాగటం దేవుని చిత్తము కాదు, అది మీకు కూడా మంచిది కాదు. సరే, ఈ లోకంలో ఎన్నో ఫంక్షన్స్ జరుగుతాయి, పెళ్లి కార్యక్రమాలు, అనేక అకేషన్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమందిని పిలుస్తారు, అందరినీ పిలవరు కదా. అలాగే పరలోకంలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనంలో, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అండి.
నువ్వు పరలోకంలో జరగబోయే ఆ మహా గొప్ప పెండ్లి విందులో సంఘముతో వధువుగా ఉన్న ఈ సంఘము పెండ్లి కుమారుడి దగ్గరికి ఎత్తబడాలంటే నీకు ఒక పిలుపు రావాలి. నువ్వు సిద్ధపడినప్పుడే ఆ పెండ్లి విందులో పాలు పొందడానికి నీకు ఆహ్వానం వస్తుంది. కాబట్టి అందరికీ రాదు. ఎవరైతే పాపములు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి కేవలం ఆయన కృప ద్వారా రక్షించబడి విశ్వాసములు కొనసాగుతూ ఉంటారు. నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు అంటాడు. వారికి ఆ ఆహ్వానం యేసుప్రభువు వారు సిద్ధపరిచి ఉంటారు. ముందుగానే చెప్పారు కదా, మీ హృదయంలో కలవరపడని ఇక్కడే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1-2 వచనాల్లో 3 వచనాల్లో నా తండ్రి వద్ద అనేక నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుచున్నాను. నేను స్థలములు అంటే దేవుని స్థలములు మనము కూడా ఉండులాగున ఆయన మరలా వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు ఈ వధువుగా ఉన్న ఈ సంఘాన్ని. అబ్బా, పరలోక రాజ్యాన్ని మనం వర్ణించలేము. ఈ చెత్త రోడ్లు, మట్టి రోడ్లు, కంకర రోడ్లు, దుమ్ము ధూళి, మురికి, కంపు, డ్రైనేజెస్ ఈ లోకంలో. కానీ పరలోక రాజ్యము వర్ణింప సత్యము కానీ మహా అద్భుతమైన పట్టణము పరలోక రాజ్యము. బంగారపు వీధులు, 12 ముత్యాలతో నిర్మించబడిన గొప్ప మ్యాన్షన్స్ భవనములు. అబ్బాబా, అటువంటి గొప్ప భవనములలో మ్యాన్షన్ అంటే అన్ని వసతులు కలిగిన అద్భుతమైన ప్యాలెస్. అవును, ఎన్నడూ కూడా అది శిథిలమైపోదు. అటువంటి అద్భుతమైన శాశ్వత కాలము దేవునితో జీవించడానికి దేవుడు మనకి అవి ఏర్పాటు చేశాడు ఆల్రెడీ. ఆయనతో ఆ మ్యాన్షన్స్ లో నివాసం చేయాలంటే నీకు నాకు పిలుపు రావాలి. పిలుపు రావాలంటే మీ పాపములు మీరు ఒప్పుకోలేలా. ఆయన నమ్మతగిన వాడు, నీతిమంతుడు కనుక మీ పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి విడిపించును. ఆయన మాత్రమే చేయగలడు. అవును, నిన్ను క్షమించడానికి, నీ పాపముల రక్తంలో కడగడానికి, అగ్నిగుండం నుంచి విడిపించడానికి, సాతాను బంధకాల నుంచి, రోగముల నుంచి, చెడు వ్యసనముల నుంచి, ఈ లోకంలో చెడు పాపముల దాని నుంచి విడిపించడానికి సమర్థుడైన వాడు ఎవరంటే యేసుప్రభువు వారు ఒక్కడు మాత్రమే. వేరే మార్గం లేదు సుమా. అవును, అందుకే సాతానికి ఈ సువార్త ప్రకటిస్తే భయం, ప్రాణం చేద్దు, నా ప్రజలు వెళ్ళిపోతారు, దేవుని రాజ్యము బలత్కారుల చేత బలవంతంగా పట్టబడుచున్నది. ప్రియులారా, అయితే దేవుడు ప్రజలను విడిపించడానికి ఆయన కుమారుని లోకంలోనికి పంపించి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆమోసు గ్రంథంలో ఒక మాట చదువుతాను, నేను ముగిస్తున్నా. ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉన్నది, 8వ అధ్యాయం 11వ వచనంలో 11-12. రాబో కాలమందు ప్రియులారా చూడండి, రాబోయే దినాల్లో ఒక గొప్ప కరువు నేను పుట్టిస్తాను. అది అన్నపానము లేకపోవడం వల్ల కరువు కాదు, దేవుని వాక్యము దొరకకపోవడం వల్ల కలుగు క్షామముగా ఉండును అని వ్రాయబడి ఉన్నది. అయ్యి బాబోయ్, వాక్యము దొరకనిక రాబోయే దినాల్లో మీరు చూడండి, ఎక్కడ చూసినా ఈ వాక్య ప్రకటనకు నిర్బంధం, అవును, షరతులు, కండిషన్స్ వద్దు, ప్రారంభించడానికి వీలు లేదు, ఎవరు యేసుప్రభువును నమ్ముకోవడానికి వీలు లేదు అని ఎన్నో ఆటంకాలు మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, అందుకే దేవుడు సమీపంగానే ఆయన కొరకు కాలమున ఆయనను పట్టుకునుడి, ఆయనను వెతుకుడి అని వాక్యంలో వ్రాయబడినది. ఆ దినాల్లో ఉన్నట చక్కని కన్యకలు, యవనస్తులు వాక్యము కొరకు ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు పరిగెట్టి మూర్చిల్లెదరు అని వ్రాయబడి ఉన్నది. దొరకదు వాక్యం. ఏమండి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలండి, ఎంత వాస్తవమో. ఏమండి, చేతులు కాలక ముందు ఆకులు పట్టుకోవాలండి అని సామెత ఎంత వాస్తవమో. ఈ సువార్త యేసుప్రభువును గురించిన ఈ పరలోక రాజ్య సువార్త అందుబాటులో ప్రకటించబడుతున్న సమయంలోనే ఆయన అంగీకరించినట్లయితే నీవు పరలోక రాజ్యంలో ఒక వధువు సంఘముగా ఎత్తపడతావు. తర్వాత అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ఆ జ్ఞాన కాలములో దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడటండి. కానీ ఇప్పుడైతే
అందరూ అంతటా మారు మనసు పొందవలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇక నో చాయిస్. ఈ కాలము సైంటిఫిక్ ఏజ్, శాస్త్ర యుగము, జ్ఞానం పెరిగింది, నాగరికత పెరిగింది. చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ ఎలా వాడాలో వారికి తెలుసు. కంప్యూటర్ ప్రపంచం అంతా సెల్ ఫోన్లోకి వచ్చేసింది, జ్ఞానము అందుబాటులోకి వచ్చేసింది. కనుక ఏది సత్యము, ఏది వాస్తవము, ఏది అబద్ధము, ఏది పాపము, ఏది అవినీతి, ఏది సత్యమైన దైవము. నేను మన మోడీ గారిని నేను చాలా మెచ్చుకుంటాను, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు. ఎందుకంటే ఆయన ఒక నినాదం తీసుకొచ్చారు. ఏంటి? స్టార్టింగ్లో స్వచ్ఛ భారత్. అబ్బా, అవునండి, మనకి స్వచ్ఛ భారత్ కావాలి. దాని స్వచ్ఛమైన భారత్, అలాగే స్వచ్ఛమైన భగవాన్ కూడా మనకు కావాలి. అండ్ ద రియల్ గాడ్, లివింగ్ గాడ్. అందుకే మన దేశంలో ఒక స్లోగన్ ఉంటుంది, ఏమని? సత్యమేవా జైతే, సత్యమే దైవం. గాంధీ గారు కూడా ఒక పుస్తకం రాశారు, ట్రూత్ ఈస్ గాడ్, గాడ్ ఈస్ ట్రూత్ అని. అవునండి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. అంటే ఆ శ్లోకంలో ఓ పద్ముడు అంటే అసత్యంలో ఉన్న నన్ను ఓ దేవా సత్యంలోనికి నడిపించు, చీకటిలో కొట్టుమిట్టాడుచున్న నన్ను వెలుగులోనికి నడిపించు, మరణానికి చేరుగా ఉన్న నన్ను మరణము లేని జీవంలోనికి నడిపించు ఓ దేవా అని ఆ మునీశ్వరుడు తమసోమ జ్యోతిర్గమయ అనే శ్లోకంలో ప్రార్థిస్తూ ఉన్నాడు. కనుక అసత్యంలో ఉన్న ప్రజలను సత్యంలోకి నడిపించడానికి యేసుప్రభువు వారు సత్యంగా వచ్చి ఉన్నారు. అంటే యేసుప్రభువు వారు ఒక్కడే ఈ ప్రపంచంలో చెప్పారు, ఏమనంటే నేనే సత్యము, నేనే మార్గము పరలోకానికి, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రారని ఎవరైనా చెప్పారా? చెప్పలేరు, చెప్పినా రుజువు చేసుకోలేరు. ఏమండి? అందుకే దేవుడు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 12:30 ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడట్టుగా ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిన్ను పాపం నుంచి రక్షించడానికి, అగ్నిగుడి నుంచి తప్పించడానికి, సాతాను బంధకాల నుంచి విడిపించడానికి నువ్వు ఏది కావాలని పూజలు పురస్కారాలు మరి ఎన్నో ఆచారాలను చేస్తున్నావు, దాన్ని నీకు అందించడానికి దేవుడు నిన్ను వెతుక్కుంటూ నశించే దానిని వెలిగి రక్షించినకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఉన్నాడు. కనుకనే నీ పక్షంలో ఆయన చేయవలసిందంతా చేశాడు, ప్రాణం అర్పించాడు, యజ్ఞ పశువుగా శిలువలో వెళ్ళిపోయి. యేసుప్రభువు వారికి ఒక్కడికి ఒక అద్భుతమైన పేరున్న తెలుసా మీకు? ఏంటి ఆ పేరు? ఇదిగో లోక పాపముని మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. అబ్బా, ఒక గొర్రె పిల్లగా మన పాపం అంతా ఆయన మీద వేసుకుని ప్రాణము అర్పించున్నాడు. మా ఊర్లో రాజమండ్రి దగ్గర మాదొక చిన్న గ్రామం కేశవరం అని, అక్కడ ప్రతి సంవత్సరము ఒక జాతర, ఈ తెలంగాణ భాషలో అయితే జాతర అంటాం, అక్కడ తీర్థం అంటాం మేము. సంక్రాంతి సమయంలో మరి ఆ రోజు ఏదో నాకు గుర్తులేదు, కానీ ఊరు మధ్యలో ఒక పెద్ద స్తంభం కట్టేస్తారు. కట్టేసి దానికి ఒక గొర్రెనో లేదా మేకనో సిద్ధం చేసి దానికి ముళ్ళ కిరీటం పెట్టి తాడు కట్టి చుట్టూ తిప్పుతూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రేక్షకులందరూ కూడా రాళ్ళు, ఫ్రూట్స్ తీసుకుని ఆ గొర్రెను గాయపరచాలి, రక్తం చిందించాలి. అది సోలిపోయి చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అందరూ మానేసి కిందకి దించేసి ఆ తర్వాత దాన్ని తీసుకుని ఏదో చేస్తారు. అది యేసుప్రభువు వారి యొక్క శిలువ మరణానికి సాదృశ్యం. ఇలాంటి ఎన్నో ఛాయలు ఉన్నాయి అవునండి వేదాల్లో. కనుక పిల్లారా, ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడండి ఊరుకోడు. కానీ ఇప్పుడైతే నువ్వు ఇంకా యేసుక్రీస్తును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించకపోతే ఈ సత్యం ఎవరైతే వింటున్నారు, నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, అన్ని విషయాల్లో మనం జ్ఞానం ఉపయోగిస్తాం. దేవుని విషయంలో ఎందుకు మనం ఉపయోగించకూడదు? పరలోక రాజ్యానికి పోయే మార్గం ఏది? సజీవమైన స్వచ్ఛమైన దేవుడు ఎవరు అని మన జ్ఞానం ఎందుకు ఉపయోగించకూడదు? యేసుప్రభువు అంటారు, లేఖనంలో పరిశోధించుడి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. లేఖనం అంటే మత గ్రంథాలు. అద్భుతంగా ఖురాన్లో యేసుప్రభువు గురించి రాయబడి ఉన్నది, వేదాల్లో రాయబడి ఉన్నది,
ఇంకా అనేక శాస్త్రాల్లో యేసు ప్రభుని గురించి ఛాయారూపంలో వ్రాయబడి ఉన్నది. ఏదో రీతిగా వ్రాయబడి ఉన్నది. వై నాట్ బి ఎగ్జామైన్? యేసు ప్రభు అంటున్నారు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో ప్రవేశించుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏమండి, ఈ ఆత్మకు నెమ్మది కలగాలంటే ఏమండి, ఆత్మకు నెమ్మది దయచేసి దేవుని యొద్దకు రావలేను. అధీశ్వరు అంటారు, ప్రయాసపడి పాప భారం మోసుకొని సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక పిల్లారా, ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయంలో 47వ వచనం నుంచి ఆయన యెరూషలేము దగ్గరికి సమీపించినప్పుడు ఆ యెరూషలేము ప్రజలను చూసి ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఏమండి, ఎందుకంటే ఆ ప్రజలు ఎంతో మంది ప్రవక్తలను చంపేశారు. ఏమండి, మెస్సియాను, యేసుక్రీస్తును మెస్సియాగా అంగీకరించలేదు. ఏమండి, సో వారిని చూసి ఏడుస్తూ, యెరూషలేమా, ఓ ప్రజలారా, నీవును ఈ నీ దినమందైనను సమాధానకరమైన సంగతులను తెలుసుకుంటే నీకు మేలు, ఈరోజు నీది. అందుకే బైబిల్లో టుడే ఈజ్ యువర్ సాల్వేషన్ డే, నేడే రక్షణ దినము. అంటే నీ ఆత్మ తప్పించుకోవడానికి, మరణము నుంచి, అగ్నిగుండము నుంచి, పాపము నుంచి, అన్నిటి నుంచి విడుదల పొందడానికి టుడే ఈజ్ దిస్ టైమ్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ అని స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఈ దినమందైనను, ఈ దినము మీది, నాది, అందుకే మిమ్మల్ని నన్ను రప్పించాడు. ఇక్కడ రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే వారికి ఈ వర్తమానం అవసరం లేదు. రక్షణ పొందిన వారు ఇంకా యేసు ప్రభువును ఆయన రక్తంలో కడగబడకుండా, పాప క్షమాపణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా, దేవుని బిడ్డగా అంగీకరించబడకుండా నువ్వు ఉన్నట్లయితే టుడే ఈ సమయము నీకు మిక్కిలి అనుకూలమైన సమయము. లేకపోతే ఏం చేస్తుందో తెలుసా అండి, బైబిల్లో వ్రాయబడి ఉన్నది, నీ శత్రువు చుట్టూ గట్టు కట్టి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి తప్పించుకుని పోకుండగా నిన్ను నాశనము చేయును అని వ్రాయబడి ఉంది. భయంకరం. అందుకే రాబో దినాల్లో నీకు వాక్యం దొరకదు, శోధ ప్రకటించేవారు ఉండరు, పరలోకానికి మార్గం చూపించేవారు ఉండరు, నీ కొరకు ప్రార్థన చేసేవారు ఉండరు, సభలు కండక్ట్ చేసేవారు ఉండరు, చర్చ ఉండకపోవచ్చు. ఇది కృపాకాలము. అందుకే ప్రపంచం అంతా యేసు ప్రభువును గురించిన పరలోక సందేశము, ఆయన రక్షణ సందేశము ఉచితంగా అందించబడుచున్నది. దేవుడిచ్చేది ఏది కూడా మానవుడు తన డబ్బుతో కానీ, జ్ఞానంతో కానీ, అధికారంతో కానీ కొనలేడు. అందుకే దేవుడు అది ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. ఇది మీ వల్ల కలిగినది కాదు, అది దేవుని కృపచేత విశ్వాసము ద్వారా ఈ రక్షణ మానవుడు పొందుతున్నాడు. దయచేసి లేచి నిలబడదాం. లేచి నిలబడండి. ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ బి టు గాడ్. ఈ సమయంలో నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవుడు కాదు సుమా. క్రైస్తవ పేరు పెట్టుకున్నా, చర్చికి వెళ్ళినా నువ్వు క్రైస్తవుడు కాదు. ఎవరు క్రైస్తవుడు? నీ పాపములు పుక్కుడి, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, యేసుక్రీస్తుని అన్ని విషయాల్లో వెంబడించువాడే క్రైస్తవుడు. ఆ స్థితి నీకు లేనట్లయితే ఏమిటి, నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, నువ్వు అజ్ఞానములు, నువ్వు క్రైస్తవుడు అనుకుని ఆయన రాత్రులు ఎత్తబడి వధు సగంలో ఉన్నారని అనుకుంటే అది నీ అజ్ఞానం మిగిలినదే. కనుక పిల్లారా, ఇంకా రక్షణ పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా ఎవరైతే ఉన్నారో, నో నాయిస్ ప్లీజ్, ప్లీజ్ స్టాప్ మ్యూజిక్. We don't need now. Thank you. Sorry. నాకు పాప క్షమాపణ కావాలి. నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ శబ్దం వింటున్నా నా ప్రియ స్నేహితులారా, దేవుడు ఎంత కష్టపడ్డాడో తెలుసా? దేవుడు మానవుడిగా రావడం అంత ఈజీ కాదు. డోంట్ టచ్ ఎనీథింగ్ ప్లీజ్, లెట్ ఇట్ కంటిన్యూ 1 minute. దేవుడు కష్టపడడానికి కారణం ఏంటంటే నిన్ను ప్రేమించాలి. మన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తామో దానికంటే ఎక్కువగా శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు కనుక
మనం నశించడానికి చిత్తము కాదు. ఈ సమయంలో నాకు పాపక్షమాపణ కావాలి. వధువు సంఘములో నేను చేర్చబడాలి. వధువు సంఘముగా ఆరోహణం చెందే సంఘంలో నేను ఉండాలి. పరలోకంలో జరిగే ఆ పెండ్లు విందుకు నాకు కూడా ఆహ్వానము రావాలి. యేసుప్రభువు వారు వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను ఎత్తబడాలి అనుకున్న వారు ఉన్నట్లయితే చెయ్యెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నేను చెప్పే ప్రార్థన మీరు చెప్పండి. తండ్రి, నేను పాపిని, నా పాపములు క్షమించు. నా పాపముల కొరకు పరలోకము విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి మానవునిగా పరిశుద్ధమైన జీవితము జీవించి నీ పరిశుద్ధ రక్తము చిందించి గాయపరచబడి ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నారు. మీకే మహిమ, ఘనత, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా హృదయంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. నీవే నా ప్రభు, నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు. నన్ను ఆశీర్వదించాడు. నిరాకరణ ఎత్తబడటకు నన్ను సిద్ధపరచండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంత తప్పుడు కూడా దేవుని భయపరచుకున్నాను. గ్లోరీ బి టు గాడ్. థాంక్ యూ పాస్టర్ గారు. నన్నును భక్తులను ఏనాడును కృపతోను, నన్నును భక్తులను ఏనాడును కృపతోను నిలమనిచుమ పాపరాసులను మాపిదేవా, నిలమనిచుమ పాపరాసులను మాపిదేవా. హల్లెలూయా. మరణాత. మరింతవరకు దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి మన మధ్యకు మరి దైవ వర్తమానికులుగా బిషప్ యెహోషువాయి గారిని దేవుడు నిలవబెట్టుకొని ఇంతవరకు ఘనమైనటువంటి వర్తమానం అందరికీ కూడా అర్థమయ్యే రీతిగా చక్కని వర్తమానమును వారి ద్వారా ఈ వధువు సంఘ ఆరోహణ సభలలో ఈ మొదటి దినముగా మొదటి వర్తమానముగా మరి దేవుడు తన దాసులను నిలబెట్టుకుని
అందించిన వారై ఉంటూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇటు ఘనమైనటువంటి వర్తమానమును అందించినటువంటి అయ్యగారికి మరి సభల కన్వీనర్ అయినటువంటి రెవరెండ్ ఎస్ రాజయ్య గారి పక్షముగా, వారి సంఘం పక్షముగా, మరి చేరి వచ్చిన సంఘ బిడ్డలైన వారందరి పక్షముగా నా కృతజ్ఞత వందనాలు మరణాత తెలియజేస్తున్నా. ఈ సమయంలో మరి కానుక సమర్పణ జరిగించుకుందాం. మరి అందరం లేచి నిలబడి పాట పాడుకుంటూ ఈ యొక్క కానుక సమర్పణలోకి వెళ్దాం. ఈ సమయంలో మీ మధ్యకు రూతమ్మ గారు వచ్చి పాట పాడతారు. మన మధ్యనున్న రెపక కానుక పెడుతూ ఉంటుంది. రండి అమ్మా, అందరూ లేచి నిలబడదామండి. మరి అమ్మా నువ్వు పట్టరా, రూతమ్మ గారు రండి. అందరూ కూడా దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడుదా కూర్చున్నాం కదా, కాళ్ళు వస్తున్నాయా, ఒకసారి లేచి నిలబడదాం. అయ్యగారు మీ మధ్యకు వస్తున్నారు. అయ్యగారు మీ మధ్యకు వస్తున్నారంటే ఆశీర్వాదం మరి మామూలు ఆశీర్వాదాలు కాదు. ఎందుకంటే కొంతమంది చెప్పుకుంటారు, వారు చెప్పుకోరు. ఎన్నో స్వస్థత వరములు కలిగిన గొప్ప దైవజనులు మన సంఘానికి అనగా మనల్ని ప్రేమించి మన ప్రాంతానికి వారు వచ్చారు. కాబట్టి వారిని గౌరవించి మనం అందరం లేచి నిలబడదాం. స్తుతియు మహిమయు నీకే, స్తుతికి దేవికి Vitate